హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎస్టర్డే తీసిన వీడియో అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఆనియన్స్ కట్ చేశాను. ఇవి వాటర్ వచ్చేసి నేను ఆనియన్స్ కట్ చేసిన వాటరు నేను ఆ వేస్ట్ వాటర్ అని నేను పడేయనండి. అవి ఏంటంటే మొక్కలకి వేస్తానమాట. మొక్కలకి చాలా బలం అండి అలాంటి వాటరు. కొంచెము టీ పొడి లాంటివి లేకపోతే ఇలా కట్ చేసిన కూరగాయలు కట్ చేసిన వాటర్ కానీ ఏదైనా మంచిదన్నమాట మొక్కలకి. కొంచెం రైస్ కడిగిన వాటర్ కూడా మంచిదేనండి. ఏందంటే కొంచెం అచ్చంగా అవి పోయకుండా చిన్న మొక్కలకి ఏందంటే అచ్చంగా అవి పోయకుండా కొంచెం వాటర్ కలిపి పొయ్యాలనమాట. లేకపోతే కొంచెం తేడా వస్తాయన్నమాట మొక్కలొచ్చేసి. అంటే 2, 3 సార్లు అబ్జర్వ్ చేశాను చిన్న మొక్కలకి పోసినప్పుడు. ఇంకా డైరెక్ట్ పోయకుండా ఏందంటే చిక్కటివి పోయకుండా వాటర్ రైస్ కడిగినవి ఇంకా కొంచెం వాటర్ కలిపి పోసుకోవాలనమాట. ఇక్కడొచ్చేసి ఏందంటే ఇక నేనొచ్చేసి ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను గదండీ! కొంచెం కర్రీకి కూడా రెడీ చేస్తున్నాను. ఆ వాటర్ వచ్చేసి నేనింక మొక్కలకి పోసేసాను. ఎప్పుడు ఏందంటే ఇంక అలానే చేస్తాననమాట. ఒక్కొక్కసారి టీ పొడి కూడా వేస్తుంటాను. కోడిగుడ్డు టెంకలైతే వేయనండి. కోడిగుడ్డు టెంకలు ఏందంటే ఇంకా కరిగిపోవు గదా! ఇవైతే మట్టిలో కలిసిపోతాయి గదా! ఇవి వచ్చేసి కలవనమాట. అందుకని నేను వేయను. ఇక్కడొచ్చేసి ఇంక టీ తాగుదామని చెప్పేసి టీ పోసుకుంటున్నాననమాట. టీ కూడా రెడీ అయినాయి. ఇంకా రైస్ కూడా రెడీ అయిందండి. కొంచెం ప్లేట్‌లోకి తీసి ఆరపెట్టుకోవాలి. ఇక్కడొచ్చేసి ఆనియన్స్ వేగిపోతే నేను ఇంకా ఎగ్స్ వేస్తాననమాట పగలగొట్టేసి. ఇంక ఎప్పుడు ఏందంటే కాయలుగా ఎప్పుడు ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను గదా! ఇంకా ఈసారి ఇలా చేద్దాంలే అని చెప్పి చేస్తున్నాను. ఈ కప్స్ వచ్చేసి చాలా బాగా నచ్చినాయండి నాకొచ్చేసి. అంటే చాలా మందంగున్నాయనమాట. తాజ్‌మహల్‌కి వచ్చినాయనమాట. అప్పుడెప్పుడో ఫస్ట్‌లో ఏందంటే ఇంకా 2 అలానే ఉండేయి. 2 వచ్చినాయనమాట కప్స్ వచ్చేసి. అలానే ఉండేయి. ఇంకా సర్దేటప్పుడు ఏందంటే బయటకు సర్దుతా ఉంటే కనిపిస్తే ఇంక బయటికి తీసాననమాట. వాడేద్దాంలే అని చెప్పి. ఎప్పటికప్పుడు ఏందంటే కొత్త మోడల్స్ వస్తున్నాయి గదా! ఇగ ఏందంటే ఇంక ఇవి 2 వాడేద్దాము. కలర్ అయితే నాకు బాగా నచ్చినాయండి. బావున్నాయి. అంటే ఎక్కువ మరీ పెద్ద సైజు కాకుండా, మరీ చిన్న సైజు కాకుండా మీడియం ఉన్నాయి. ఏందంటే కొంచెం హాఫ్ పోసుకుంటాం అనమాట. అంటే కొంచెం లోతుగా ఉంది గదండీ! హాఫ్ పోసుకుంటాం అనమాట. హాఫ్ పోసుకొని తాగుతాము. ఇక్కడ ఇంకా ఎగ్స్ కూడా పగలగొట్టేస్తున్నాను. ఈ టెంకలొచ్చేసి నేనింక డస్ట్‌బిన్‌లోనే వేస్తున్నానండి. వచ్చేసి ఏందంటే ఒక్కొక్కసారి వాడొచ్చు. మిక్సీ పౌడర్‌లాగా వేసి వాడతారనమాట. ఇంకా నేనేందంటే ఇంక ఈసారి పడేశాను. మొక్కలకేందంటే ఇంక కూరగాయలు కట్ చేసిన వాటర్ మాత్రం నేను ఇంకా మొక్కలకే పోస్తాను. మంచిదనమాట అలా వేస్తే. ఇంకా టీ పొడి అది కూడా వేస్తుంటాను. గిన్నెది కడిగేటప్పుడు గానీ, టీ పొడి అది కూడా వేస్తుంటాను. ఇక ఎగ్ ఫ్రై కూడా చాలా వరకు రెడీ అయిపోయిందండి. ఈరోజొచ్చేసి ఇంక నేను ఎగ్ ఫ్రై చేశాను. పిల్లలకొచ్చేసి ఏందంటే ఇంక ఇది చేశాననమాట. ఇంకా ఎగ్స్ బాయిల్ చేసే పని లేకుండా ఎప్పుడు అలానే చేస్తున్నాను గదా అని, ఈసారొచ్చేసి ఇలా చేశాను. చానాలవుతుందండి ఇది చేసి కూడా. కర్రీ కూడా రెడీ అయింది. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.